యుగేందర్ గుప్తా అని ఐఐఎం అహ్మదాబాద్ ఇండియాలోనే టాప్. ఇంకా దాన్ని మించింది లేదు. సో అందులో చదివిన ఒక పర్సన్ యుగేందర్ గుప్తా అని అతను ఒక బుక్ రాశాడు, ది స్మార్ట్ స్టడీ అని. సో ఇది చాలా మంచి బుక్ అండి. సో ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం కొంచెం వాళ్ళకంత మోటివేషన్స్ లెవెల్స్ ఉండవో, మేమంత గొప్ప కాదు అనుకుంటూ ఉంటారో, పెద్ద పెద్ద వాళ్ళే ఇలాంటి ర్యాంక్స్ వస్తాయి, పెద్ద పెద్ద వాళ్ళే ఇలాంటి కాలేజీలో చదువుతారు అని వాళ్ళు డిస్కరేజ్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీ పిల్లలు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి ఈ బుక్ ఒకటి ఇవ్వండి. జస్ట్ అది పెద్ద బుక్ కూడా కాదు, ఒక 200 పేజీలు ఉంటుంది. చిన్న బుక్కే, ది స్మార్ట్ స్టడీ అని. మీకు ఆన్లైన్లో ఎక్కడైనా దొరికిద్ది, లేదంటే టాప్ స్టోర్స్లో, మీద పెద్ద ఊరు అయితే టాప్ స్టోర్స్లో కూడా దొరికిద్ది అనమాట. సో ఈ బుక్ ఇతను చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్తో రాశాడు. ఇతను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోటీ పడి టాప్ ర్యాంక్ కొట్టి దాంట్లో అడ్మిషన్ పొందాడు. అలాగే కాకుండా ఇతను ఈ బుక్ రాసేటప్పుడు చాలామంది ఎవరైతే రియల్గా టాప్ ర్యాంక్స్ తీసుకున్నారో, టాప్ ర్యాంక్స్ కొట్టారో, యూపీఎస్సీలో కానీ ఎక్కడైనా స్టేట్లో కానీ సెంటర్లో కానీ టాప్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విన్ అయ్యారో వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకొని ఫైనల్గా ఇతను రాసిన ఒక బుక్ అనమాట ఇది. ఓకే, అది ది స్మార్ట్ స్టడీ. మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. అతను మెయిన్గా ఫోకస్ చేసింది ఏంటంటే, సమ్ కీ అడ్వైజెస్ అతను ఫోకస్ చేశాడనమాట. ఏంటంటే, ఫస్ట్ అండర్స్టాండ్ ది బేసిక్ కాన్సెప్ట్స్. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి మనం అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ స్టడీ ప్లాన్స్. సో ఏం చదువుతున్నాం, ఏంది ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ చదివేయటం, అలా కాకుండా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళడం అనమాట. సో ఇవన్నీ ఈ బుక్లో ఇతను రాశాడు. నెక్స్ట్ యూజ్ టైమ్డ్ ప్రాక్టీస్. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే మెయిన్ మనకు ప్రాబ్లం క్రియేట్ చేసేది టైము. సో ఈ టైమ్డ్ ప్రాక్టీస్ని కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏందనేది ఇతను చాలా బాగా చెప్పాడు అనమాట ఈ బుక్లో. నెక్స్ట్ ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్. సో అంతే కదా, మనం ఎంత చదివినా ఏం చదివినా ఫైనల్గా మనకు కావాల్సిన రిజల్ట్. సో హై వెయిటేజ్ ఏ టాపిక్స్ వస్తుందో అలాంటి టాపిక్స్ మీద ఎలా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మాక్ టెస్ట్ అండ్ ప్రీవియస్ పేపర్స్. సో ఎప్పటికప్పుడు మాక్ టెస్టులు తీసుకోవడం, ప్రీవియస్ పేపర్స్ని ఫోకస్ చేయడం. నెక్స్ట్ స్టే కామ్ అండ్ కన్సిస్టెంట్. సో మెయిన్ కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. సో ఇవన్నిటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ ఏదో థియరిటికల్గా కాకుండా ఇతను ప్రాక్టికల్గా ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు. ఓకేనా. సో ఇది మెయిన్ ఇతను ఈ బుక్లో అనేది ప్రజెంట్ చేశాడు. ఇది ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఏ లెవెల్లో అయినా ఉండండి, వాళ్ళకి ఈ బుక్ జస్ట్ చదువుకోమని చెప్పండి, చాలా ఉపయోగపడిద్ది అనమాట ఇది. ఓకే. సో ది రియల్ ఎగ్జామ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఓన్గా ఎలా మోటివేట్ అవ్వాలి, సో ఫస్ట్ ఏం స్టడీ చేయాలి, హౌ టు ప్లాన్ ఎలా చేసుకోవాలి, సో ఇలాంటివన్నీ నేను ప్రాక్టికల్గా ఇచ్చాడు, థియరిటికల్గా కాకుండా. ఓకే. సో నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను అతని ఫేస్ అండ్ బుక్కి సంబంధించిన డీటెయిల్స్. మీ పిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి 100-200 ఉంటుందేమో. సో ఆన్లైన్లో ఎక్కడైనా దొరికిద్ది, వాళ్ళకి కొని వాళ్ళ చేత చదివిపోయింది. ఓకేనా. ఏం ప్రాబ్లం ఏం రాదు, చాలా మంచి బుక్, రియల్ స్ట్రాటజీస్తో రాశాడు అతను. ఓకేనా. సో మీరు ఖచ్చితంగా చదివి, లేదంటే మీ పిల్లలకి ఇచ్చి చదివిపించి వాళ్ళకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చేసి వాళ్ళకు మంచి వేలో వెళ్ళేటట్టు కొంచెం ఫోకస్ చేయండి. ఇదేనండి ఈ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో కొంచెం సపోర్ట్ చేయండి నాకు, నేను ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. మంచి వీడియోసే చేస్తుంటాను. కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.